హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మేమైతే చాలా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అవర్ సండే వ్లాగ్. సండే వచ్చిందంటే ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం కదా. సో అలానే నేను కూడా పలానా దగ్గరికి వెళ్ళాలి అది ఇది అనుకున్నా. బట్ చివరికి ఏమైందో వీడియో కంటిన్యూ అవుతుండగా చెప్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూసేయండి. సండే కదా, నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రతి సండే నాన్ వెజ్ తినాలని అయితే మేమేం అనుకోము, ఇంకా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే అనమాట. కర్రీ చేయడానికి కావాల్సినవన్నీ ముందే కడిగి కట్ చేసి పెట్టుకుంటే వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది కాబట్టి అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. నాకు ఈ సండే ఎందుకో మటన్ తినాలనిపించింది, కానీ మళ్ళీ మటన్కి పెట్టే కాస్ట్కే రొయ్యలు చికెన్ రెండు వస్తాయి కదా అనిపించి మళ్ళీ వెంటనే నా మైండ్ ఇటు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ రొయ్యల కూర ఏమో నాకు మా చిన్న తల్లి కోసమని, అలాగే చికెన్ కర్రీ ఏమో మా వాళ్ళ కోసమని రెండు తెచ్చుకున్నాం అనమాట. నేను బ్రాయిలర్ తినక నియర్లీ 3 years అవుతుంది. ఇంకా అప్పటి నుండి బలంగా ఫిక్స్ అయ్యా అనమాట. కేవలం తింటే నాటుకోడే తినాలి, బ్రాయిలర్ని దూరంగా పెట్టాలనుకొని. ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా సరే నార్మల్గానే చేసుకుని తినేవాళ్ళం. బట్ ఈసారి ఎందుకో స్పెషల్గా తినాలనిపించి గోంగూర చికెన్ అలాగే గోంగూర రొయ్యల కర్రీస్ అయితే చేస్తున్నా. ఇంకా ఈరోజు మా ప్లాన్స్ విషయానికి వస్తే డీమార్ట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకురావడం అండ్ మూవీకి వెళ్ళడం అనమాట. నాకెందుకో ఈరోజు మూవీకి వెళ్తే బాగుండు అనిపించింది. మా చిన్నతల్లి పుట్టిన దగ్గర నుండి ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదు. మా పెళ్ళైన దగ్గర నుండి కూడా ఒక్క మూవీకే వెళ్ళామనుకోండి. నాకైనా మా హస్బెండ్కైనా మూవీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండవు. బట్ ఈ సండే నాకెందుకో మూవీ చూడాలనిపించింది. సో సాయంత్రం పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకుంటున్నా. ముందు వంట పని అయిపోతే మిగిలిన పనులన్నీ తొందరగా చేసుకోవచ్చని ముందు వంట పని స్టార్ట్ చేసిన. కిచెన్లో నేనేమో నా పనిలో నేనుంటే మా చిన్నతల్లి చూడండి ఇంటిని మొత్తం రచ్చ రచ్చ చేసింది. అయినా ఈ ఏజ్ పిల్లలు ఉంటే అందరి ఇల్లు ఇంతేలేండి. అలా ఒక్కొక్క పని చేసుకుంటూ మా కోసం కూడా రైస్ కడిగి పెడుతున్నా. తిని బయటికి వెళ్తే ఎంతసేపు అయినా బయట టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. ఇక్కడ మా చిన్నతల్లకి అయితే ఫస్ట్ టైం రొయ్యల కూరని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అసలు తింటుందో తినదో అనుకున్నా, కాకపోతే అటు ఇటు మరిపించి అయితే కొంచెం తినిపించగలిగిన. బాగుంది తల్లి రొయ్య, బాగుందా? మంచిగుందా? వావా, సూపర్ సూపర్. పెట్టు, సూపర్ అని పెట్టు తల్లి. తిను, అక్కడ కూర్చో. ఇక్కడ ఇక్కడ అడ్డొద్దు, ఇట్రా ఇట్రా, అడ కూర్చో. ఇటు తిను, తినాలి. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తినమని చెప్పు. అమ్మిగా తినాలి. రొయ్య 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 పోతుంది కింద దెబ్బలు. తినుమా, తినాలి తినాలి. తిందలే బుయ్యిపోదాం. వెరీ గుడ్. వామ్మో, పెద్ద వర్షం వస్తుందా? రా లోపలికి. చింతలు బయట పోతుంది పిలు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షం వస్తుందో మా దగ్గర అయితే. మూవీ ఏమో కానీ ఈ వర్షం వల్ల డీమార్ట్ కూడా పోలేకపోయినాము. మా చిన్న తల్లిని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలనుకున్నా సరే మాకు కుదిరేదే ఈ సండే అనమాట. ఇంకా ఈ సండే కూడా కుదరలేదు. డాన్స్ ఏమో డాన్స్. ఏం పాటని డాన్స్ అయ్యి. ఏం పాటకి వేస్తున్నావు? ఏం పాట? ఎయ్ డాన్స్ అయ్యి. డ్రెస్ పై కనుకమా. ఎయ్ మంచిగా వేయాలి ఇంకా. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ సండే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.